గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంటే నా పేరు వచ్చేసి పావని. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే అందరికీ హాయ్ అండి. ఓకే, ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ విత్ మీ. ఎందుకు అని అంటే చెప్తాను. మనము ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి గెట్ రెడీ విత్ మీ అస్సలు చేయలేదు. ఓకే, ఈరోజు అయితే నేను గెట్ రెడీ విత్ మీ చేయబోతున్నాను. అంటే ఒక శారీలో తీసుకున్న బ్లౌజ్ కాదు, నేను ఆ శారీకి అనదర్ బ్లౌజ్ని అయితే పేరప్ చేసి ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఆల్రెడీ లైట్ మేకప్ అయితే అయిపోయింది నాది. ఓకే, ఈరోజు నేను ఏ శారీని వేర్ చేస్తున్నాను, బ్లౌజు అవన్నీ మీకు చూపిస్తాను. ఓకే, ఈరోజు నేను వేర్ చేసే శారీ వచ్చేసి బ్లాక్ శారీ. ఇది ఇలా ఉంటుంది. ఓకే, ఇలా లాస్ట్లో ఇలా వస్తుంది, మిడిల్లో ఇలా ఉంటుంది. ఓకే, ఇలా వస్తుంది. శారీ అయితే చాలా అంటే చాలా సింపుల్ శారీ. ఓకే, చూస్తున్నారు కదా, శారీ చాలా సింపుల్ శారీ. ఇది వచ్చేసి కాటన్ శారీ, ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్. అందుకే మనం ఇలా పట్టుకున్నా కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది అని అంటే, నార్మల్గా మనం అవుట్ సైడ్ పర్చేస్ చేసే శారీస్ ఏంటి అంటే 2 or 3 వాషెస్ వరకు అవి కొంచెము ఇంత సాఫ్ట్గా ఉండవు. అవి 2 or 3 వాషెస్ అయిపోయాక అప్పుడు కొంచెం ఇలా సాఫ్ట్ అవుతాయి. ఇది చూడండి, ఫస్ట్ వాష్కి కొత్తది ఇంత సాఫ్ట్గా ఉందంటే ఇది చాలా ప్యూర్ కాటన్. ఓకే, శారీ అయితే ఇది. ఓకే, మనకు ఈ లుక్ని చేంజ్ చేసే ఒక ప్రోడక్ట్ ఏంటి అని అంటే నేను చెప్తాను, బ్లౌజ్. ఓకే, ఇంత కూల్గా ఇన్నోసెంట్గా ఉన్న ఈ శారీని చాలా చేంజ్ చేస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసి. బ్లౌజ్ కూడా చూపిస్తాను, అందరూ ఖచ్చితంగా ఫిదా అయిపోతారు ఆ బ్లౌజ్కి. ఓకే, చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, ఇలా ఉంది. ఇది వచ్చేసి ఇలాంటి ఈ బ్లౌజ్ను అంటే ఈ డిజైనర్ బ్లౌజ్ను డబ్ల్యూ బ్లౌజ్ అని అంటారంట. ఓకే, నేను కూడా ఫస్ట్ టైం ఇలాంటి బ్లౌజెస్ని వేర్ చేయడం. ఓకే, ఇది వచ్చేసి డబ్ల్యూ బ్లౌజ్ డిజైనర్ పీస్. ఓకే, మనకు ఈ పార్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి నెక్కి వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది నెక్కు. ఇదంతా నార్మల్ మన బ్లౌజ్ ఎలా ఉందో అలానే ఉంది, కలంకారీ మోడల్. ఓకే, హ్యాండ్స్ ఇలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు హుక్స్ కూడా బ్యాక్ సైడే వచ్చాయి. చూడండి ఇక్కడ ఉన్నాయి, హుక్స్ కూడా బ్యాక్ సైడే వచ్చాయి. ఓకే, ఇంత నీట్గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు. వీటికి 2 టాజల్స్ అయితే ఇచ్చారు. టాజల్స్ కూడా డిజైన్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్గా బ్లౌజ్ కూడా. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండింటిని వెయిట్ చేసి వస్తాను, ఎలా ఉందో మీరే చెప్పాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా వెయిట్ చేస్తే ఇలా ఉంది. ఓకే, బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది, శారీ అయితే ఇలా ఉంది. ఓకే, ఇలాంటి మనము డిజైనర్ పీస్ వేస్తున్నప్పుడు ఇలా సింగిల్ ప్లేట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, మీకు నేను లాస్ట్లో చెప్తాను. ఈ సింగిల్ ప్లేట్ ఇలా పెద్దగా ఉంటుంది కదా మనకు, దీన్ని మళ్ళీ ఈ పవిటని మన హ్యాండ్ దగ్గర ఎలా హోల్డ్ చేసి ఇక్కడ ఒక పిన్ పెడితే అది అలానే ఉండిపోతుంది. ఓకే, అది ఎలా అనేది నేనైతే మీకు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే మనము మినిమల్గా చాలా లైట్గా జ్యువెలరీ అయితే యాడ్ చేద్దాము. ఓకే, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, ఫ్రంట్ అయితే ఇలా ఉంది బ్లౌజు, బ్యాక్ కూడా చూపిస్తాను. చూడండి, బ్యాక్ కూడా అంత డీప్గా అయితే ఏం లేదు, ఇలా ఉంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకుందాము. ఓకే, ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఈ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ని అయితే నేను తీసుకున్నాను. ఓకే, వీటికి చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు మనం వీటిని వేర్ చేసేద్దాము. ఇలా మనం ఏదైనా శారీ కానీ డ్రెస్ కానీ వేర్ చేస్తున్నాము అని అంటే దానికి తగ్గట్టు మనం జ్యువెలరీని వేసుకున్నాము అని అంటే ఇంకొంచెం హైలైటింగ్గా కనిపిస్తాం మనము. ఓకే, చూడండి ఇలా ఉంది. ఓకే, ఇదైతే కొంచెం న్యూ మోడల్ ఫ్రెండ్స్ ఈ జ్యువెలరీ వచ్చేసి. ఓకే, చూడండి నార్మల్గా ఉన్నదానికి ఇది కొంచెం యాడ్ చేసిన దానికి ఓకే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది కదా. ఓకే, ఇటు సైడ్ కూడా యాడ్ చేసేద్దాము. ఓకే, చూడండి ఇలా ఇయర్ రింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, వేసేసుకున్నాను. నెక్స్ట్ 1 హ్యాండ్కి వచ్చేసి ఒక కడా పెట్టుకుంటున్నాను. ఓకే, అది వచ్చేసి ఇది. ఓకే, మనం ఇలా వెయిట్ చేసినప్పుడు చాలా లిటిల్ బిట్గా వేసాము అని అంటే చాలా అంటే చూడటానికి సింపుల్గా ఉంటుంది, చాలా హైలైటింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్.
ఓకే. మినిమల్ జ్యువెలరీ అయితే వేయాలి, ఎక్కువ ఓవర్గా అయితే వేయొద్దు. ఓకే. ఇలా 1 హ్యాండ్కి అయితే 1 కడా పెట్టేసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఈ హ్యాండ్కి నేను వైట్ బ్యాంగిల్స్తో ఫుల్గా వేసేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే. ఎందుకు అని అంటే నేను హైలైటింగ్ థింగ్ వచ్చేసి నేను నా బ్యాంగిల్స్ అంటే ఇయర్ రింగ్స్ని చూపించాలనుకుంటున్నాను. ఓకే. ఇలా మనకు కాలర్ బోన్ ఉండడం వల్ల బ్లౌజ్ అనేది మనము నెక్కి అయితే ఇంకేం వేయలేము కదా, అందుకని నేను ఈ రెండింటిని హైలైటింగ్గా చూపించాలనుకుంటున్నాను. దానికోసం ఇలా ఈ వైట్ బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు వీటిని వేట్ చేసేద్దాము. నేనైతే ఫుల్గా బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను. ఓకే. 1 హ్యాండ్కి వచ్చేసి కాడ 1 హ్యాండ్కి వచ్చేసి బ్యాంగిల్స్. ఓకే. ఒక సింపుల్ రింగ్ అయితే వేసుకుంటున్నాను. ఓకే. అది రైట్ హ్యాండ్కి. ఓకే. చూడండి, ఒక సింపుల్ రింగ్ అయితే వేసేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మన జ్యువెలరీ వచ్చేసి ఇయర్ రింగ్స్, నెక్స్ట్ కడ, బ్యాంగిల్స్, ఒక రింగ్. ఓకే. చూడండి, టోటల్ లుక్కి చేంజ్ అయిపోతుంది. నాకైతే చేంజ్ అయిందని అనిపిస్తుంది. ఓకే. ఇలా నేను మిడిల్లో చెప్పిన పాయింట్స్ మీరు రెడీ అయ్యేప్పుడు గుర్తుపెట్టుకొని ఫాలో అయ్యారు అని అంటే మాత్రం మీ మేకప్ అండ్ మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే. టోటల్గా అయితే ఇలా ఉంది. ఫస్ట్లో చెప్పాను కదా, మనకి ఇక్కడ ఇలా ఉంది అన్నప్పుడు ఇలా ముందుకు పడిపోకుండా నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను అనేసి. ఓకే. ఇప్పుడైతే నేను అది చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏం చేయాలి అని అంటే ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకోండి. ఓకే. ఇది ఇలా పక్కన పెట్టేసి మనకు చూడండి, ఇలా ఈ మిడిల్లో ఉన్న లెంత్ అంతా మనము ఏం చేయాలో చూపిస్తాను. ఇలా ఉంది కదా, మనకు ఈ పార్ట్ అంతా ఇలానే ఉండాలి. ఓకే. చూడండి, ఈ పార్ట్ అంతా ఇలానే ఉండాలి, ఇలా లోపలికి. ఓకే. ఇలా లోపలికి అంటే ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను లోపలికి. ప్లీట్స్ ఎలా వేస్తాం మనం ఇక్కడ, అలా ప్లీట్స్ వేయాలి. మీరు ఓన్గా వేసుకోలేరు అని అంటే మీరు బై హెల్ప్ తీసుకున్నారు అన్నా కూడా ఈజీ అవుతుంది. ఓకే. నేను మీకు ఇప్పుడు ఓన్గా వేసి చూపిస్తాను. ఏం లేదు, సింపుల్ ఇలా ఉన్నదాన్ని ఇక్కడ ఇలా పట్టుకొని ఓకే ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. మనకు 2 ప్లీట్స్ వచ్చాయి కదా, ఇంకా కొంచెం ఉంది ఇక్కడ లూజ్, ఇంకొంచెం వేస్తున్నాను. ఇలా ఇలా ప్లీట్స్ అయితే వేసాను. ఓకే. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా. అప్పుడు ఇక్కడ మనం ఇది కదలకుండా ఇక్కడ పిన్ తోటి సెక్యూర్ చేసేద్దాం. ఓకే. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ పిన్ తోటి సెక్యూర్ చేశాను. మీకు పిన్ ఎక్కడా కనిపించదు. ఓకే. మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. చూడండి, నేను పిన్ చేసాను, ఎక్కడైనా కనిపించిందా, మీకు డిస్టర్బ్ చేయదు. ఇలా ఉన్నా కూడా అక్కడ ఆగిపోతుంది. ఓకే. ఇలా వేసుకున్నారు అని అంటే మీకు ఈ ఫస్ట్ కింద ఉన్న బార్డర్ వచ్చేసి హైలైట్ అవుతుంది. ఈ లోపలదంతా ఇక్కడ ప్లీట్స్ రూపంలో లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే. నేను టోటల్గా చూపిస్తాను ఎలా ఉంది అనేది. చూడండి, మనం వేసుకుంటే ఇలా వచ్చింది. లాస్ట్లో కుంకుమ యాడ్ చేసేస్తే కంప్లీట్ లుక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే. నేను ఈరోజు కుంకుమ కోసం ఈ స్టిక్ని అయితే యూస్ చేస్తున్నాను. ఓకే. ఇలా కంప్లీట్ అయిపోయింది లుక్ అయితే. మీరు ఈ లుక్ని బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చాలా సింపుల్ జ్యువెలరీ వేసాము, సింపుల్ శారీ అండ్ బ్లౌజ్ వేసాము, కానీ చూడడానికి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ గెట్ రెడీ విత్ మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.